ఖమ్మం నగరంలో రక్షణ గోడ ప్రధాన అంశంగా మారింది. మున్నేరు ముంచెత్తడంతో ఖమ్మంలో రిటర్నింగ్ వాల్స్ చర్చ జోరుగా సాగుతుంది. గత ఏడాది భారీ వరదలతో అతలాకుతలం కావడంతో శాశ్వత పరిష్కారం దిశగా మున్నేరుకు ఇరువైపులా రక్షణ గోడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది సర్కార్. అయితే అందుకు మించిన వరద ఉప్పొంగడంతో అందుకు తగ్గట్టుగా రీడిజైన్ చేసిన రక్షణ గోడ ఏర్పాటు చేస్తారా, లేదంటే పాత రిటర్నింగ్ వారితోనే సరిపెడతారా అన్న ప్రశ్నతో రక్షణ గోడ చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం నగరాన్ని అతలకుతలం చేసిన మున్నేరు వరదలను మున్ముందు అడ్డుకోవడం ఎలా అనే ప్రశ్న అందరినీ తొలిచివేస్తోంది. గతేడాది మున్నేరుకు భారీ వరద రావడంతో ఖమ్మం నగరం ముంపునకు గురవకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మున్నేరుకి ఇరువైపులా కాంక్రీట్ రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకోసం 690 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. అయితే ప్రస్తుతం వచ్చిన వరదల నేపథ్యంలో రక్షణ గోడల నిర్మాణంపై చర్చ జరుగుతోంది. గతంలో వచ్చిన వరదల నేపథ్యంలో మున్నేరు కాంక్రీట్ వాల్స్ డిజైన్ చేయగా ప్రస్తుతం అంతకు మించిన వరదలు రావడంతో దానికి తగిన విధంగా మళ్లీ డిజైన్ చేస్తారా, లేక పాత డిజైన్నే కొనసాగిస్తారా అన్న ప్రశ్న తలెత్తింది. మునిపెన్నడూ లేని విధంగా మున్నేరు 36.9 అడుగులు దాటి ప్రవహించడంతో తీర ప్రాంతంలో ఉన్న నగరంలోని పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ, మోతీనగర్, ప్రకాష్ నగర్, దానవాయిగూడెం నీట మునిగాయి. అలాగే ఖమ్మం రూరల్ మండలంలోని నాయుడుపేట, టీచర్స్ కాలనీ, కరుణగిరి ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇరువైపులా కిలోమీటర్ల మేర వరద ఉధృతితో చుట్టుపక్కల కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో అప్పటి వరదల నేపథ్యంలో మున్నేరు నదీ తీరానికి ఇరువైపులా ఆర్సీసీ కాంక్రీట్ వాల్ కట్టాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఖమ్మం నగర పరిధి వరకు 8 కిలోమీటర్ల మేర 33 అడుగుల ఎత్తులో 3.3 మీటర్ల వెడల్పు ఉండేలా వాల్ నిర్మాణ పనులు చేపట్టారు. అయితే పనులు నిర్మాణం ప్రారంభమైన కొద్ది నెలలకే మున్నేరును అంతకు మించిన వరదలు ముంచెత్తాయి. గతంలో లేని విధంగా అత్యధిక ఎత్తులో నీటి ప్రవాహం రావడంతో నష్టం కూడా తీవ్ర స్థాయిలో జరిగింది. ఈ క్రమంలోనే మున్నేరు నదీ తీరంపై ప్రస్తుతం నిర్మించబోయే రక్షణ గోడలకు రీడిజైన్ చేయాలని కోరుతున్నారు నగరవాసులు. గతంలో ఉన్నదానికి భిన్నంగా ప్రస్తుతం వరదలు పోటెత్తడంతో భవిష్యత్తులోనూ రాబోయే వరదలను తట్టుకునేలా వాల్ నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మున్నేరు వరంగల్ జిల్లా పాకాల సరస్సు నుంచి ప్రయాణం మొదలై డోర్నకల్ ఏరుగుండా ఖమ్మం జిల్లాలోని కామంచికల్ తీర్థాల వద్ద ఆకేరును కలుపుకుని ప్రవహిస్తుంది. అక్కడి నుంచి ఖమ్మం నగరంలోకి ప్రవేశిస్తుంది. నగరంలోని రామన్నపేట, మంచికంటి నగర్, కాల్వొడ్డు, మోతీనగర్, ప్రకాష్ నగర్, దంసలాపురం మీదుగా 13 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మీదుగా పులిచింతలకు దిగువన 20 కిలోమీటర్ల వద్ద నందిగామ సమీపంలోని ఏటూరు వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. అయితే ప్రస్తుతం ఏర్పడిన వరదలు, ఎగువన ఉన్న మహబూబాబాద్ జిల్లాలోని వర్షాలకు తోడు ఖమ్మం జిల్లాలో కురిసిన 41.23 సెంటీమీటర్ల వర్షపాతంతో మున్నేరు ఉగ్ర రూపం దాల్చింది. మున్నేరుకు ఎంతటి స్థాయిలో వరద వచ్చినప్పటికీ ఖమ్మం నగరం ముంపునకు గురికాకుండా ఉండాలంటే అక్కడి వరద నీటిని మున్నేరులో కలిసే విధంగా కాంక్రీట్ వాల్ను డిజైన్ చేయాల్సి ఉంది. అయితే గతంలో డిజైన్ చేసిన రక్షణ గోడను 8 కిలోమీటర్ల మేర మాత్రమే నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయగా ప్రస్తుత వరద పరిస్థితులతో రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ వినిపిస్తోంది. ఖమ్మం నగరానికి ఆనుకుని మున్నేరు ప్రవహిస్తున్న తీరం మొత్తానికి రక్షణ గోడను నిర్మిస్తే ముంపు నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. లేదంటే గోడకు ముందు వెనుక ఉన్న ప్రాంతాలు మునిగి మిగిలిన కాలనీలకు సైతం ఆ వరద వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రక్షణ గోడలను రీడిజైన్ చేయాలన్న వాదన వినిపిస్తోంది. ఖమ్మంలో వచ్చే వరదను నేరుగా మున్నేరుకు కలపాలి అంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ప్రస్తుతం మున్నేరు కాంక్రీట్ వాల్ అనుసంధానంగా 14 నుంచి 20 మీటర్ల డ్రైనేజీలను నిర్మించాలని ప్రతిపాదనలు పంపించారు. ఆయా ప్రతిపాదనల ప్రకారం ఇటీవల వరదలకు మునిగిన ప్రకాష్ నగర్ చెస్టా దాటిన తర్వాత నగరంలోని వరద నీరు మున్నేరులో కలిసేలా డిజైన్ చేశారు. అక్కడ కలిపితే మున్నేరుకు వరదలొచ్చిన సందర్భంలో నీరు తిరిగి ఖమ్మం నగరం మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కాబట్టి ఖమ్మం నగరంలో మున్నేరు నదీ ప్రవాహం ఎంత దూరం ఉందో అంతవరకు కాంక్రీట్ వాల్ నిర్మాణం చేపట్టాలని, నగరంలోని వరద నీటిని సైతం అదే రీతిలో డ్రైన్ల ద్వారా నగరం దాటించి ఆ తర్వాత మున్నేరులో కలిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరుతున్నారు ఖమ్మం వాసులు. అలాంటి ప్రణాళికలతోనే మున్ముందు వరదల నుంచి నష్టం తప్పుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.